నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అనువుగాని చోట అదిక్కులో మనరాదు, కానీ శత్రువు కనిపిస్తే విడిచిపెట్టరాదు. పశ్చిమాసియా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అసలైన మంత్రంగా మారుతోంది. శాంతి చర్చల పేరిట ఒకవైపు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు యుద్ధం ఇంకా ముగియలేదు అంటూ ఇజ్రాయెల్ గర్జిస్తోంది. అసలు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అగ్రరాజ్యం అమెరికా ఇస్తున్న హెచ్చరికల వెనుక ఆంతర్యం ఏంటి? ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి అంతర్జాతీయ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో సాగుతున్న సుదీర్ఘ పోరాటం ఇంకా ముగియలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. యుద్ధంలో ఏ క్షణమైనా అనూహ్యమైన కొత్త పరిణామాలు చోటు చేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరించారు. ఈ ప్రకటనతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత భయంకరంగా మారుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్జెంటీనా అధ్యక్షుడు నేవియర్ మిలీతో భేటీ అయిన సందర్భంగా నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు లేదా ఎల్లుండి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసంటూ ఆయన ఉత్కంఠను పెంచారు. ఇరాన్ వ్యతిరేక పోరాటంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించి తీరుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛా ప్రియులకు ఈ పోరాటం కొత్త ఆశలు చిగురింపజేస్తోందని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరో స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందే ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడులు చేపట్టింది. ఈ క్రమంలో హెజ్బుల్లా కీలక కమాండర్ అలీ రీడా అబ్బాస్ మరణించినట్లు సైన్యం ప్రకటించింది. దక్షిణ లెబనాన్లోని బింట్ జెబీల్ పట్టణానికి అబ్బాస్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. అబ్బాస్ మరణం హెజ్బుల్లా గ్రూపులకు కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు తమ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తున్నాయి. ఉగ్రవాద శక్తుల ఏరివేతే లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గక ముందే ఈ కీలక వికెట్ పడటం చర్చనీయాంశమైంది. హెజ్బుల్లా నెట్వర్క్ను నిర్వీర్యం చేసే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. యుద్ధ క్షేత్రంలో ఇజ్రాయెల్ తన పట్టును నిరూపించుకుంటూనే ఉంది. లెబనాన్ గడ్డపై ఇజ్రాయెల్ గూఢాచార సంస్థలు తమ నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నాయి. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్ మానుకోవాలని హూతీ రెబల్స్ హెచ్చరించారు. అమెరికా కొత్త ప్రభుత్వం పశ్చిమాసియాపై చూపిస్తున్న వైఖరిని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. లేకపోతే కీలకమైన బాబ్ అల్ మాండేబ్ జలసంధిని మూసేస్తామని హూతీలు బెదిరింపులకు దిగారు. ప్రపంచ వాణిజ్యానికి ఈ జలసంధి అత్యంత కీలకమైన మార్గంగా ఉంది. ఒకసారి దీన్ని మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికీ సాధ్యం కాదని హూతీ ప్రతినిధి హుస్సేన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ చమురు సరఫరాపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా దూకుడుగా వ్యవహరిస్తే ఆర్థికంగా దెబ్బ కొడతామని హూతీలు హెచ్చరిస్తున్నారు. ఎర్ర సముద్రంలో ఇప్పటికే నౌకలపై దాడులు చేస్తున్న హూతీలు ఇప్పుడు మరింత దూకుడు పెంచారు. ట్రంప్ రాకతో తమ వ్యూహాలను మార్చుకుంటున్నట్లు హూతీల ప్రకటనలు సూచిస్తున్నాయి. ఈ హెచ్చరికలు ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ శాంతి చర్చల ప్రయత్నాలు ఊపందుకున్నాయి. పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. అమెరికా ప్రతినిధులు సోమవారమే పాకిస్తాన్కు చేరుకుంటారని సమాచారం. మంగళవారం ఈ కీలక చర్చలు జరుగుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ చర్చల ద్వారా ఉద్రిక్తతలకు చెక్ పెట్టాలని అమెరికా భావిస్తోంది. చర్చల ప్రక్రియలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రపంచ దేశాలన్నీ ఈ చర్చల ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఈ చర్చలు అత్యంత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో శాంతి నెలకొనే ఛాన్స్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఇరాన్ మొండిగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చల వేదికపై ఇరాన్ను లొంగదీసుకునే ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఆర్థిక మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చెప్పడం కలకలం రేపుతోంది. అమెరికా సైనిక శక్తిని ప్రదర్శించేందుకు తాము వెనకాడబోమని ఆయన సంకేతాలిచ్చారు. ఇరాన్ తన పంథాను మార్చుకోవాలని వైట్ హౌస్ గట్టిగా కోరుతోంది. ఈ అల్టిమేటంతో ఇరాన్ నాయకత్వం తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది.
యుద్ధం కంటే చర్చలే మేలని అమెరికా హెచ్చరికల సారాంశంగా కనిపిస్తోంది. అయితే అమెరికాతో జరగాల్సిన రెండో విడత చర్చలకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆచరణ సాధ్యం కాని షరతులను ట్రంప్ ప్రభుత్వం విధిస్తోందని ఇరాన్ ఆరోపించింది. మితిమీరిన డిమాండ్లు చేరటం అమెరికాకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తింది. ఇష్టానుసారంగా వైఖరి మార్చుకోవడాన్ని తాము సహించబోమని కుండబద్దలు కొట్టింది. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ అమెరికా గందరగోళం సృష్టిస్తోందని ఇరాన్ విమర్శించింది. తమ ఓడరేవుల దిగ్బంధనాన్ని కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా ఇరాన్ పరిగణిస్తోంది. గౌరవప్రదమైన చర్చలు లేనప్పుడు పాల్గొనటం వృధా అని ఇరాన్ భావిస్తోంది. ట్రంప్ వైఖరి పట్ల ఇరాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రతిష్టంభన పశ్చిమాసియాలో అనిశ్చితిని మరింత పెంచుతోంది. పశ్చిమాసియా ప్రస్తుతం ఒక అగ్ని పర్వతంపై కూర్చున్నట్లుగా ఉంది. ఇటు ఇజ్రాయెల్ దూకుడు, అటు ఇరాన్ పంతం మధ్య యుద్ధం ముదురుతోంది. నెతన్యాహు వ్యాఖ్యలు యుద్ధక్షేత్రంలో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఏ క్షణంలోనైనా క్షిపణుల వర్షం కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా జోక్యం ఈ గొడవను మరింత క్లిష్టంగా మారుస్తోంది. అరబ్ దేశాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. చర్చలు విఫలమైతే సాయుధ పోరాటం తప్పదని స్పష్టమవుతోంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు హై అలర్ట్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ మార్కెట్పై ఈ యుద్ధ ప్రభావం ఇప్పటికే పడటం మొదలైంది. ఉత్కంఠ రేపుతున్న ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి సవాలుగా మారాయి. ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం క్షేత్రస్థాయి పోరాటానికి దారితీస్తోంది. హూతీల బెదిరింపులు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను ప్రమాదంలో పడేశాయి. సామాన్య ప్రజలు ఈ యుద్ధ వాతావరణంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దౌత్యపరమైన పరిష్కారాలు దొరకకపోవటం ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యాల పంతాల వల్ల మానవతా సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ సైనిక చర్యలు హెజ్బుల్లా వంటి గ్రూపులను మరింత రెచ్చగొడుతున్నాయి. పాకిస్తాన్ చర్యలు విఫలం అవ్వటం శాంతి కాముకులను నిరాశకు గురిచేసింది. రాబోయే రోజుల్లో యుద్ధం తీవ్రత పెరుగుతుందనే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి ఈ ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం ఉంది. తగ్గేదేలే అన్నట్లుగా ఇటు ఇజ్రాయెల్ అటు ఇరాన్ వ్యవహరిస్తుంటే మధ్యలో అగ్రరాజ్యం ఆధిపత్య పోరు పశ్చిమాసియాను మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలోకి నెట్టేస్తోంది. శాంతి చర్చలు పట్టాలెక్కుతాయా లేక యుద్ధం పరాకాష్ఠకు చేరుతుందా అనేది వేచి చూడాలి.